పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నం పడమర గ్రామంలోని తమకు చెందిన 6 ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రామాని దుర్గమల్లేశ్వరి ఆరోపించారు. తన మామగారైన రామని గోవిందరాజు ఆరోగ్య పరిస్థితి బాగోక మృతి చెందారని, తన అత్త ఆరోగ్య పరిస్థితి క్షీణించి తెలంగాణలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లగా ఆ సమయంలో కబ్జాదారులు భూమిలో ప్రవేశించి కబ్జాకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఊరు నుండి తిరిగి వచ్చి పొలం వెళ్లి చూడగా భూమి ఆక్రమణకు గురైందని ఆక్రమణదారులు ప్రశ్నించగా కబ్జాదారులు ఆమెపై దౌర్జన్యానికి పాల్పడి కొట్టి గాయపరిచారని వాపోయారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. పేరు రామాని దుర్గమల్లేశ్వరి. ఈ రోజు నేను నా పొలం సమస్య గురించి మీ ముందుకు వచ్చానండి. మా మావయ్య గారు రామాని గోవిందరాజు గారండి. ఈ పొలం ఆయన కొన్నదే. ఆయన తదనంతరం భార్య అయిన రామాని రాజేశ్వరి గారు తన ఆరోగ్యం బాగాలేనప్పుడు అల్లుడి దగ్గరికి వెళ్ళింది కొన్ని రోజులు. అల్లుడి దగ్గర నుంచి వచ్చేసాక స్వగ్రామం వచ్చేసాక తన పొలం దగ్గరికి చూద్దామని వస్తే పక్క ఊరు వాళ్ళందరూ స్వాధీనం చేసుకున్నారండి. ఏంటయ్యా నా పొలంలోకి వచ్చి దిగారు మీరు అని అడిగితే, ఈ పొలం నాది, నీకేం హక్కు ఉందని ఆవిడ మీద దౌర్జన్యం చేశారు, చేయి కూడా చేసుకున్నారు, కొట్టారు. ఆమె ఊర్లో పెద్ద మనుషులు పెట్టి మాట్లాడిందండి. నా పొలంలో అన్యాయంగా దిగారు అంటే మా ఊరు పాతపాడి గ్రామస్తులు పక్క ఊరు కాళీపట్నం గ్రామస్తులు కూడా చెప్పారంట. ఆ పొలం పలానా రామాని గోవిందరాజు గారిది, ఈ పొలం ఆవిడకే హక్కు ఉంది, మీదంతా అన్యాయము, మీరు పక్కకు వెళ్ళండి అని చెప్పినా కూడా వాళ్ళు అన్యాయంగా దిగారండి. ఆవిడ అప్పటి నుంచి పోరాడుతూ చనిపోయారండి. మాకు రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా ఉన్నాయండి. మొత్తం మాకు 6 ఎకరాల పొలం ఇది. అందులో 2 ఎకరాలు పెద్ద కూతురైన పాలేపి చంద్రావతి